అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్, బతుకులు చెదిరి. ఆశలు ఆవిరి. అహ్మదాబాద్, ఒక్క విమానం. సిబ్బందితో కలిపి 242 మంది ప్రయాణికులు. అందరి గమ్యస్థానం ఒక్కటే. ప్రతి ఒక్కరి ప్రయాణం వెనుక ఎన్నో బాధ్యతలు. ఇంకెన్నో కలలు, ఆశలు, ఆశయాలు. అన్నీ కన్ను మూసి తెరిచేలోపే మంటల్లో మసైపోయాయి. భర్తతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న నవవధువు, లండన్లో ఉంటున్న కుమారుణ్ణి చూద్దామని బయలుదేరిన వృద్ధ తల్లిదండ్రులు, విదేశంలో స్థిరపడదామన్న కోటి ఆశలతో పిల్లలతో కలిసి ప్రయాణం కట్టిన వైద్య దంపతులు. ఇలా ఒకరా ఇద్దరా వందలాది జీవితాలు గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలోనే ముగిసిపోయాయి. తమ గమ్యం లండన్ కాదు. మృత్యువన్న చేదునిజం చివరి నిమిషంలోనూ గ్రహించే సమయం బాధితులకు లేకపోయింది. బంధుమిత్రులకు చివరిచూపు కూడా దక్కకుండా బూడిదైపోయిన ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటిగాథ. కుమారుడి గృహప్రవేశానికి బయలుదేరి అహ్మదాబాద్కు చెందిన పినాకిన్ షా వయస్సు 62, రూపాబెన్ వయస్సు 58, దంపతుల కుమారుడు రుషబ్ వయస్సు 30, బ్రిటన్లో ఉంటున్నాడు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో రుషబ్ ఇల్లు కొనడంతో పినాకిన్ దంపతులు ఎంతో సంబరంగా కుమారుడి గృహప్రవేశానికి బయలుదేరారు. కువైట్లో ఉంటున్న కుమార్తె జానకి కుటుంబం కూడా వస్తోందని ముచ్చటపడ్డారు. వీరి ఆశల సౌధాన్ని విమాన ప్రమాదం కూల్చేసింది.